హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు. ఈ రోజు అయితే 3వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం అండి. ఆదివారం రోజు అయితే మనం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఒక 10 వెహికల్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ మన దగ్గర. దయచేసి వీడియో పూర్తయ్యే వరకు చూడండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నామండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియో ఎండ్లో మా అడ్రస్ మాతో ఎలా కనెక్ట్ అవ్వాలో అన్ని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 2025 11 మంత్ వెహికల్ అండి, హీరో గ్లామరు. ఫైనాన్స్ అవైలబుల్ ఉన్న వెహికల్ ఒకసారి చూసుకోవచ్చు, ఎంత బాగుందో బండి. ఈ వెహికల్ ధర వచ్చేసి 2025 11 మంత్ వెహికల్ కేవలం 79,000 ఉన్నాయి. 19,000 రూపాయలు కడితే సరిపోతాయి. 50,000 రూపాయలు లోన్ అయితే ఇప్పుడు ఇప్పిస్తాను నేనే ఇక్కడ లోకల్లో. మీరు ఎవరైతే కొంటారో వాళ్ళు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఇది హీరో గ్లామర్ అండి. ఇంకొక వెహికల్ పల్సర్ 125 వెహికల్ అండి, చాలా నీట్గా వాడిన వెహికల్. 2023 మోడల్ వెహికల్, ఆల్మోస్ట్ లుక్ లైక్ గుడ్ అంటే న్యూ మోడల్గానే ఉన్నదండి. బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు చెప్పడానికి కూడా. 2023 మోడల్ వెహికల్ బండి కేవలం 30,000 చిల్లర మాత్రమే తిరిగిందండి. దీని ధర వచ్చేసి 55,000 మాత్రమే ఉందండి. ఆల్మోస్ట్ 50,000 చేంజ్ అవుతుంది వెహికల్. ఎక్సలెంట్లో ఉందండి బండి. మన అవుట్లుక్ కానీ మామూలుగా కండిషన్ నడిపితే కూడా సైన్స్ ప్యాకెట్ కూడా కొత్త చేయడం జరిగింది. ఇంకోటి అయితే హీరో స్ప్లెండర్ ప్లస్ 2018 మోడల్ వెహికల్, చాలా బాగుంది బండి. 2017 12 మంత్ వెహికల్ అండి. ఈ వెహికల్ ధర వచ్చేసి 40 చేంజ్ అవుతుందండి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మాట్లాడుద్దాం. ఇది ఇంజన్ అయితే చాలా బాగుంది, కొత్త రీకండిషన్ అయిన వెహికల్ అండి. అంటే రీస్టోరేషన్ అంటారు కదా, అలాంటి వెహికల్ చాలా బాగుంది. ఫుల్ ఇంజన్ కండిషన్లో ఉంది, ఫుల్ ఇంజన్ చేపించడం జరిగింది. బండి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, 40 చేంజ్ అవుతుందండి. అది 2017 మోడల్ వెహికల్. ఇంకోటి 2018 11 మంత్ వెహికల్ అండి, 19 రిజిస్ట్రేషన్ వెహికల్, హీరో గ్లామర్ BS4. చాలా అంటే చాలా మార్కెట్ ఉన్న వెహికల్. మనకు 40 చేంజ్ అవుతుందండి. బండి ఎక్సలెంట్గా ఉంది. మనకు 45 చేంజ్ అవుతుంది. ఇది నార్మల్గా అవుట్లుక్ కానీ ఇంజన్ కండిషన్ కానీ ఎలాంటిది కూడా ప్రాబ్లం లేదు. నేను ప్రతిదీ ఎప్పుడైనా చెప్పడం జరుగుతుంది ఏ వీడియోలో అయినా. బండి కొన్నారంటే ఖచ్చితంగా నియర్ బైలోనే ఎక్కడైనా ఆయిల్ చేంజ్ చేసుకోండి, మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఆయిల్ చేంజ్ చేసుకోకుండా చాలా దూరం ఉంచాలి వస్తుంది కాబట్టి అక్కడ దాకా వెళ్తే ఒకవేళ ఆయిల్ లేకుండా బండి ఇంజన్ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి దీనికి ఒకటే సొల్యూషన్, మీరు ఎక్కడ కొన్నా కానీ అక్కడ నియర్ బైలోనే ఆయిల్ చేంజ్ చేసుకోండి, మీకు కూడా నిర్భయంగా ఉంటారు. 300 రూపాయలతో అయ్యింది లేదు. ఇదైతే 45 చేంజ్ అవుతుంది. 2018 11 మంత్ వెహికల్, 19 రిజిస్ట్రేషన్, హీరో గ్లామర్. ఇంకో వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ప్రో BS4 వెహికల్, 2018 11 మంత్ 19 రిజిస్ట్రేషన్. పెద్దపల్లి వాళ్ళకైతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నార్మల్ బయట వరకు ఉన్న సీసీలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ వెహికల్కి అయితే కేవలం 40 చేంజ్ అవుతుందండి. బండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నడిపి చూసుకున్న తర్వాత మీరే చెప్తారండి, అంత బాగుంది బండి. ఎలాంటి ప్రాబ్లం, పిన్ డ్రాప్ కూడా సైలెంట్ అండి. ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ కూడా సింగిల్ హ్యాండ్ వెహికల్, అంటే నార్మల్గా గవర్నమెంట్ ఎంప్లాయీలు వాడిన వెహికల్ అయితే కాదండి. మామూలుగా నార్మల్గా ఉన్న జనమే వాడిన వెహికల్. ఎక్సలెంట్గా వాడుకున్నాడు వెహికల్, రోజు తుడుచుకుంటాడు పాపం ఆయన. అలాంటి వెహికల్ అండి. 2018 మోడల్, 18 ఎండింగ్ మోడల్ వెహికల్ అండి. 40 చేంజ్ అవుతుంది. ఎక్సలెంట్గా ఉంది. మనకు పేపర్లు కూడా అన్ని ఎక్కడికంటే అక్కడ సీసీలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. హీరో ప్యాషన్ ప్రో వెహికల్ అండి. ఇంకోటి HF డిలక్స్, ఈ రెండు కూడా 2021 మోడల్ వెహికల్స్ అండి. ఎక్సలెంట్గా ఉన్నాయి. బండి ఒకటి 25,000 తిరిగింది, ఒకటి 33,000 తిరిగిందండి. ఈ వెహికల్కి అయితే చెప్పడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఒక ట్యాంక్ కవర్ వేసుకోవాలి దీనికైతే ట్యాంక్ కవర్ కూడా అవసరం లేదు. ఇదైతే 2 సీల్ టైర్లు ఉన్నాయి, ఇదైతే వెనక సీల్ టైర్ ఉంది. ఫ్రంట్ ఒకటి 50% మాత్రమే ఉందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఫ్యూయల్ పంపులు కానీ, నార్మల్గా పెట్రోల్ ఇంజక్షన్లు కానీ, ఇంజెక్టర్లు కానీ, థ్రోటల్ బాడీలు కానీ ఏది కూడా రిపేర్ లేదండి. ఎక్సలెంట్గా ఉంది. BS6 కొన్నామని అంటే మెయిన్గా ప్రాబ్లం ఫ్యూయల్ పంపుతోనైతే వస్తుందండి. మేము నార్మల్గా బండ్లు అన్నీ ఎండకే పెడతాం. ఒకవేళ ఫ్యూయల్ పంప్ పోయినట్టయితే బండి ఇక్కడనే స్టార్ట్ అయ్యాలండి. ఇది ఒక్కటే తెలుసుకోవాల్సింది. అంటే BS6 కొంటాను అంటే ఏదో భయపడాల్సిన పని లేదు. ఫ్యూయల్ పంప్ ఒకటైతే పోతుందండి. ఎందుకు పోతుందంటే అది ఫ్యూయల్ అంటే నార్మల్గా పెట్రోల్ ఒక 50-60 రూపాయలు 100 రూపాయలు మెయింటైన్ చేసుడు కావాలి. మినిమం ఒక 200 రూపీస్ అట్లా మెయింటైన్ చేసినట్టయితే ఫ్యూయల్ పంపులు బాగుంటాయి. ఈ పాత ఓనర్లు అలానే మెయింటైన్ చేసిళ్ళు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ఆపోజిట్ డైరెక్షన్లో మనకు ఎండ వస్తుంది కాబట్టి ఎర్రటి ఎండల్లో వెహికల్స్ అయితే ఉంటాయండి. ఆ వెహికల్స్ నార్మల్గా మీరు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేయడంతో స్టార్ట్ అయిపోతాయి. అట్లా స్టార్ట్ అయిన వెహికల్ ఏది కూడా ఫ్యూయల్ పంప్ ప్రాబ్లం లేనట్టు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే స్టార్ట్ కావండి. ఇది ఒక్కటే తెలుసుకోవాల్సిందంటే BS6 గురించి భయపడాల్సిన అయితే అవసరం లేదు. మేము అన్ని విధాలుగా మీకు సహాయం అనేది చేస్తామండి. 2021 మోడల్ వెహికల్ అండి. 40 చేంజ్ అవుతుందండి. మేము మ్యాక్సిమం బండ్లు అన్ని రకాలుగా చూసుకొని తీసుకుంటాం. కాకపోతే మాకు కూడా తెలియకపోవచ్చు ఏదైనా జరిగితే, అందుకే మీరు కూడా కొద్దిగా చూసుకొని తీసుకుంటే చాలా సంతోషం. మీరు హ్యాపీ, మేము హ్యాపీ. ఇంకొక వెహికల్ వచ్చేసి
సిబి షైన్ అండి, BS4 వెహికల్, 2016 మోడల్ వెహికల్. ఏదైతే 30 చేంజ్ ఉందండి. మనకు ఇంజన్ కండిషన్ కానీ అవుట్లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి. మనకు టైమింగ్ చైన్ అడ్జస్ట్ చేసుకోవాల్సి అంతే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మేము ఆల్మోస్ట్ చేపిస్తాం. ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే 1 2 3 4 6 7 8 9 10 వెహికల్స్ అయితే ఉన్నాయండి. ఇది హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్ అండి. మామూలుగా ఐస్మార్ట్ అనే వెహికల్ ఒక 2-3 ఇయర్స్ అయితే నడవడం జరిగింది. దాని తర్వాత బ్యాన్ చేయించి మళ్ళీ కొత్తగా అయితే రీకండిషన్లో BS6లో తీయడం జరుగుతుందండి. ఐస్మార్ట్ 110cc వెహికల్, అవుట్ ఆఫ్ 70 మైలేజ్ వచ్చే వెహికల్ అండి. ఇదైతే చాలా బాగుంది బండి. ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం 25,000 రూపాయలు మాత్రమే ఉంది. సీసీ అవైలబుల్ అండి. ఈ వెహికల్ 2017 మోడల్ వెహికల్ అండి. ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే అండి ఈరోజు. మా వాట్సాప్ మామూలుగా మాకు వాట్సాప్లో కనెక్ట్ కావాలంటే మా సెల్ నెంబర్ వచ్చేసి 9000321763 అండి. ఈ నెంబర్ వాట్సాప్లో నార్మల్గా మీరు ఎలా అయినా కనెక్ట్ కావచ్చు అండి. ఇంకా మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి, కాటారం మండలం, అదే గ్రామం, మనది మహాదేవ్పూర్ రూట్లో ఉంటుందండి. మ్యాక్సిమం మీరు అన్ని విధాలా చూసి తీసుకోండి అండి, ఎక్కడ ఏ వెహికల్ కొనుక్కున్నా. ఎందుకంటే మళ్ళీ మీరు తీసుకెళ్ళిన తర్వాత మీకు నచ్చకపోవడం, మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోగా డబ్బులు కట్ చేసుడు, ఇవన్నీ బాధల కంటే ముందే అన్ని విధాలు చూసుకొని తీసుకుంటే బెటర్ అండి. ఏది కూడా ఎవరు కావాలని చేయరు. మీరు ఏదో చెడిపోవాలని, మేము ఏదో చెడిపోవాలని ఎవరు చూడాలండి. దయచేసి అన్ని విధాలుగా చూసుకొని తీసుకోండి. ధన్యవాదాలు.